నమస్తే. గ్రూప్ 1 సంబంధించి దానిపై నియామకాలు ఏవైతున్నాయో దానిపైన స్టే విధించాలని చెప్పి సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ని సుప్రీంకోర్టు తిరస్కరించింది. హైకోర్టు ఏదైతే చెప్తే దాన్ని ఫాలో అవ్వండి, హైకోర్టు చెప్పిన విధంగానే పాటించాలి అని చెప్పేసి కూడా, అండ్ ఎవరైతే అభ్యర్థులు గ్రూప్ 1 సంబంధించిన ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించారో, ఎవరికి నియామక పత్రాలు తీసుకున్నారో వాళ్ళందరూ కూడా హైకోర్టు ఏదైతే షరతులు వాటికి లోబడి ఉండాలి, అది కూడా స్పష్టం చేయండి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పిన పరిస్థితి సుప్రీంకోర్టు. ఇంకోవైపు ఇటు జూబ్లీ హిల్స్ ఎలక్షన్ సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఏదైతే రీసెంట్గా నవీన్ యాదవ్ ఎవరైతే కాంగ్రెస్ పార్టీ లీడర్ ఉన్నారో వారు మన ఎలక్షన్ కార్డ్స్ అని చెప్పి పంపిణీ చేశారు. ఈ నేపథ్యంలో రఘునందన్ రావు, బీజేపీ పార్టీకి సంబంధించిన ఎంపీ రఘునందన్ రావు కొన్ని కమెంట్స్ కూడా వేసి దానిపైన మాట్లాడదాం. తెలంగాణ జాగృతి ఖైదాకు కూడా దీనిపైన గ్రూప్ 1 సంబంధించి కాంగ్రెస్ పార్టీ పెద్ద మోసం చేస్తుందని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి. మాట్లాడే అంశాలపైన మనతో పాటు మాట్లాడడానికి గ్రంథాలయ పరిషత్ చైర్మన్ రియాజ్ సార్ ఉన్నారు. సార్ నమస్తే సార్. ఫస్ట్గా ఈ గ్రూప్ 1 సంబంధించి ఏం చెప్తారు? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకొని నియామక పత్రాలు కూడా ఇచ్చేసింది, ఎగ్జామ్ కండక్ట్ చేసింది, అన్ని నియామక పత్రాలు కూడా ఇచ్చింది. వాళ్ళు కొంతమంది నిరుద్యోగులు ఎవరైతారో వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళి ఆపేయాలి అని చెప్పి చెప్తున్న పరిస్థితి. ఏం చెప్తారు సార్? వాస్తవంగా దాదాపుగా ఒక దశాబ్దం తర్వాత, అంటే 10 సంవత్సరాలు ప్లస్ అంతకుముందు 4 సంవత్సరాలు, అంటే 15 సంవత్సరాల తర్వాత గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చి సవ్యంగా ఎగ్జామ్స్ పెట్టి సకాలంలో రిజల్ట్ ఇచ్చినందుకు రేవంత్ రెడ్డి గారి ప్రజాప్రభుత్వాన్ని అభినందించాలి. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కృషిని అభినందించాలి. 15 ఏళ్ల తర్వాత తెలంగాణలో మట్టి బిడ్డలు ఎవరైతున్నారో, ఆ మట్టి బిడ్డల్లో అత్యంత ప్రతిభావంతులు ఎవరైతున్నారో గ్రూప్ 1 ఆఫీసర్స్గా వాళ్ళకు ఒక జీవితం, ప్రజాసేవ చేసే అవకాశము, ప్రజా పరిపాలనని ప్రజల్లోకి తీసుకుపోయే ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది. దాన్ని అభినందించాలి. ఆ అభినందించడంపై గ్రూప్ 1 నోటిఫికేషన్ ఎందుకు ఇచ్చామని, గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇవ్వడమే తప్పని, తెలంగాణలో ఉద్యోగాల భర్తీ చేయడమే తప్పని ఆర్గ్యుమెంట్ చేయడం అనేది చాలా శోచనీయం, బాధాకరం. కవిత గారు పాపం ఆమె ఆకాశం నుంచి మాట్లాడుతున్నారు, భూమిపైన ఎగిరెగిరి మాట్లాడుతున్నారు, నాకు అర్థం కావట్లేదు. కానీ కవిత గారు అంతకుముందు గౌరవ పార్లమెంటు సభ్యురాలు వారు. అట్లాగే తెలంగాణ జాగృతి అనే పేరు మీద ఒక సంస్కృత ఉద్యమాన్ని నాయకత్వం వహించిన చెప్పుకుంటున్నామే. స్వయంగా వాళ్ళ నాన్న చాలా కాలం వరకు 10 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. కవిత గారు అప్పుడు గ్రూప్ 1 నియామకాలు చేయాలనే విజ్ఞత, అట్లాగే దానికి సంబంధించిన ఆలోచన లేకపోవడం అనేది మరి ఆమె దాచిపెట్టుకునే వ్యవహారం అనుకోవాలా లేదా దోచుకునే వ్యవహారం అనుకోవాలా మనకు అర్థం కాని పరిస్థితి. కవిత గారికి నిజంగా గ్రూప్ 1 గ్రూప్ 2 ఉద్యోగాల పట్ల చిత్తశుద్ధి ఉంటే 10 సంవత్సరాల కాలంలో ఇదే కవిత గారు ఆ రోజు వాళ్ళు ఏదైతే ప్రగతి భవన్ పేరుతో చికెన్ భవన్గా మార్చిందో అక్కడే ధర్నా చేయాల్సి ఉండే, లేదా పార్లమెంట్లోనే మాట్లాడాల్సి ఉండే, లేదా వాళ్ళ నాన్న దగ్గరికి పోయి కలిసినప్పుడు, పండుగకో పబ్బానికో పోయి కలిసినప్పుడు గ్రూప్ 1 నోటిఫికేషన్ ఎందుకు నిలదీయాల్సి ఉండే. కవిత గారికి గ్రూప్ 1 మీద గ్రూప్ 1 ఇష్యూ మీద మాట్లాడే నైతిక అర్హత లేదు. ఫస్ట్ మీరు 10 సంవత్సరాల్లో నిజంగా గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చి మీరు రిక్రూట్మెంట్ చేసి మేము లేట్ చేస్తే నువ్వు అడగడానికి నైతికత ఉంటుంది, ప్రజల మద్దతు కూడా ఉంటుంది. మేము అధికారం రాగానే గతం గ్రూప్ 1 మొత్తం పేపర్ అంతా లీకేజ్ అయితే ప్యాకేజీలాగా మార్చి మొత్తం నిరుద్యోగుల జీవితాలను డ్యామేజ్ చేస్తే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేము పోరాటం చేసినాం. మా పోరాట ఫలితంగా గ్రూప్ 1 ఉద్యోగాల సంఖ్య పెరిగినాయి. సవ్యంగా ఎగ్జామ్ జరిగింది, ఎక్కడ కూడా ఎగ్జామ్ జరిగిన రీతిని తప్పట్లేదు. ఇవాల్యుయేషన్ మీద సింగిల్ జడ్జి కొన్ని అభిప్రాయాలు చెప్పాడు, దాన్ని డివిజన్ బోర్డు సస్పెండ్ చేసింది. కాబట్టి ఆ జడ్జిమెంట్కి సస్పెండ్ చేసే జడ్జిమెంట్ కాబట్టి దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఈరోజు చాలా క్లియర్గా డివిజన్ బెంచ్ ఏముందంటే ఈ నియామకాలు మా తీర్పుకు లోబడి ఉంటాయన్నారు. న్యాయస్థానం మీద కాంగ్రెస్ పార్టీకి వ్యవస్థల మీద నమ్మకం ఉంది కాబట్టి తీర్పు వరకు వేరు చేస్తాం. అట్లాగే వీళ్ళకి ఇచ్చిన నియామక పత్రాలు కూడా క్లియర్గా ఏం చెప్పామంటే మీ నియామకాలు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వు ప్రకారం మేము తీసుకున్నాం, కానీ మీ నియామకాలు సంపూర్ణంగా తుది తీర్పుకు లోబడి ఉంటాయనే విషయం మేము చెప్పాం. ఈ విషయాన్ని మీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించిన పిటిషన్ మీద ఇక్కడ డివిజన్ బెంచ్ చెప్పింది, దీన్నే సుప్రీంకోర్టు ధృవీకరించింది. ఒకవైపు ప్రాసెస్ జరుగుతూ ఉంటే, అద్భుతంగా ఒక ప్రక్రియ జరుగుతూ ఉంటే, కవితమ్మ ఈరోజు నిరాదీక్ష చేయడం కేవలం రాజకీయ ప్రయోజనాలు, పాపం ఎవరు దేక్తలేరు, ఎవరు పట్టించుకోవట్లేదు, ఆ మాటకు విలువ లేకుండా అయిపోయినాయి. అందుకోసం ఆమె ఆకాశం ఉందో తెలియట్లేదు, భూమి మీద ఉందో తెలియట్లేదు, అందుకోసం ఆమె ఈ రూపంలో తీసుకొస్తుంది. మేము కవిత గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు ఒక ఎంక్వైరీ పెట్టండి. 10 సంవత్సరాలు ఉద్యోగాల కల్పన ఎందుకు బీఆర్ఎస్ టైంలో జరగలేదు, దాని వెనుక కుట్రపడింది ఎవరన్న విషయం మీద మీరు మాట్లాడండి, మేము ఆహ్వానిస్తాం. కానీ కవితకు వారికి ఈరోజు ఈ విషయాలు మేము మాట్లాడే నైతికత లేదని చెప్తూ ఈరోజు మా ప్రభుత్వం ఖచ్చితంగా ఉద్యోగాలను భర్తీ చేస్తుంది. ఆ ప్రక్రియ స్టార్ట్ అయినట్టుగా మనం 2-3 రోజుల నుంచి వార్తాపత్రికలు చూస్తున్నాం, మీలాంటి టీవీ ఛానల్ చూస్తున్నాం. త్వరలోనే మనకి ఆ ప్రక్రియ ఏదైతే మనకు శాంతకుమార్ గారి కమిటీ నివేదిక వస్తుందో ఆ నివేదికకు అనుగుణంగా ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్లు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. నాకు తెలిసి గ్రూప్ 2 గ్రూప్ 3 మొత్తం ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్స్ రావడానికి రంగం సిద్ధం అవుతుంది.
ఇంకోవైపు సార్ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ నడుస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ అభ్యర్థిని ప్రకటించేసింది, బీజేపీ పార్టీ ఆల్మోస్ట్ ఖరారు అయిపోయింది. సో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రకటించబోతుంది? ఇంకోవైపు రీసెంట్ గా కాంగ్రెస్ పార్టీ కూడా సో ఎలక్షన్ కమిషన్ సంబంధించి చేయాల్సిన డ్యూటీని సో కాంగ్రెస్ పార్టీ చేస్తుందని రఘునందనరావు కామెంట్ చేశారు. బికాస్ మీరు ఓటర్ కార్డ్స్ అక్కడ పంచారని చెప్పేసి. సో ఏం చెప్తారు దానికి? ఎన్నిక ఎప్పుడు వచ్చినా కాంగ్రెస్ పార్టీ గెలుపనేది ఫిక్స్ అయిపోయింది. నవంబర్ 11న ప్రజలు జూబ్లీహిల్స్ ప్రజలు మాకు పట్టం కట్టబోతున్నారు. ఆ నియోజకవర్గాన్ని మేము గెలవబోతున్నాం. నేను జూబ్లీహిల్స్ ఇన్ఛార్జ్ కూడా. ఈరోజు ఉదయం 9:30కు నేను మా నవీన్ యాదవ్తో మాట్లాడినాను. వారు క్లియర్గా చెప్పింది ఏంటంటే, సహజంగా ఏ రాజకీయ పార్టీ అయినా కూడా కొత్త ఓటర్లు నమోదు చేయడంలో నాయకత్వం వహిస్తుంది. ఎలక్షన్ కమిషన్ ప్రతిసారి ఏం చెప్తుంటుంది? కొత్తగా ఓటర్లు నమోదు చేసుకోండి, ప్రజాస్వామ్యంలో మీ విలువను మీరు తీసుకోండి అని చెప్తుంది. అంటే ఒక ఓటర్ యొక్క విలువ ఓటు వేయడంతో ఓటర్ ఒక వ్యక్తి యొక్క విలువ ఓటర్ నమోదుతోటే వ్యక్తమవుతూ ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కాదు, ఏ రాజకీయ పార్టీ అయినా ఓటర్ నమోదు కార్యక్రమాన్ని ఒక ప్రక్రియగా తీసుకుంటుంది, ఓటర్ నమోదు చేస్తుంది. అందులో భాగంగా నవీన్ యాదవ్ గారు కూడా ఓటర్ ప్రక్రియకు సంబంధించిన విషయాల్లో అనేక మంది నూతన ఓటర్లను చేర్పించే క్రమంలో ఆయన ఒక క్యాంపెయిన్ నిర్వహించాడు. అది రాజ్యాంగబద్ధమైన క్యాంపెయిన్. కొత్త ఓటర్లను ఖచ్చితంగా ఓటర్ లిస్టులో చేర్చడం, ఓటు హక్కు లేని వాళ్లకు ఓటు కల్పించడం, ఓటు షిఫ్టింగ్ చేయడం, ఇవన్నీ కూడా ఎలక్షన్స్ ముందు జరిగే ప్రక్రియ. రాజకీయ పార్టీల ముందు ఉంటాయి. మా నాయకుడు అక్కడ నవీన్ యాదవ్ కూడా అదే ప్రక్రియలో నిమగ్నమైనాడు. ఓటర్ కార్డ్స్ ఆటోమేటిక్గా ఓటర్ అప్లికేషన్ పెట్టినప్పుడు ఓటరు అప్లికేషన్ వాళ్ళు వెరిఫై చేస్తారు. ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకు ఓటర్ కార్డు పంపిణీ ఇస్తారు. దాన్ని నవీన్ యాదవ్ ఎవరైతే లీడ్ చేసుకున్నారో మీకు ఓటర్ కార్డు వచ్చిందని చెప్పేసి ఆ ఓటర్ కార్డులను వాళ్ళకి ఇచ్చాడు. జనరల్గా ఓటర్ కార్డును ఎవరైనా కూడా ఓటీపీ కనుక చెప్తే ఎవరి ఫోన్కి వస్తే దాన్ని మనం తీసుకునే అవకాశం ఉంటుంది. ఆయన సహజంగా ఓటుకు సంబంధించిన ప్రక్రియలో ఓటర్లను పెంచే ప్రయత్నం ఉన్నారు తప్ప ఎక్కడ రాజ్యాంగ ఉల్లంఘన కానీ ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన చేయలేదు. ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ యాదవ్ కలిశాడు, నవీన్ యాదవ్ గారు వివరణ ఇచ్చారు. నాకు తెలిసి ఆ వివరణ వారికి సరిపోతుంది. దీని మీద విపరీతంగా సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేసి అక్కడ బలమైన యువ నాయకుడిగా ఉన్నాడు, బలమైన కాంగ్రెస్ నేత ఉన్నాడు కాబట్టి అతన్ని మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసే కొన్ని వస్తున్నాయి. రాజ్యాంగబద్ధమైన కార్యక్రమాలు మాత్రమే కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఎన్నికల నిబంధనలకు లోబడే కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. అందుకోసం నవీన్ యాదవ్ గారు కూడా ఎన్నికల నిబంధనలకు లోబడి చేశారు. ఓటర్ ప్రక్రియ ఏదైతుందో ఆ ఓటర్ ప్రక్రియ అనేది ఆ కార్యక్రమంలో భాగంగా చూడాలి తప్ప దాని విరుద్ధంగా చూసినట్టు కాదు. బహుశా రఘునందనరావు గారికి సరైన సమాచారం లేకనో లేదా రాజకీయ దురుద్దేశంతో ఆరోపించుంటాడు. ఏదైనా కూడా ఎలక్షన్ కమిషన్ నిగ్గు తెలుస్తుంది. రఘునందనరావు గారు చెప్తారు. సో దేశంలోనేమో రాహుల్ గాంధీ ఓట్ చోరీ అని చెప్పి చెప్తారు, ఇక్కడేమో ఓట్లేరి అని చెప్పి ఈ విధంగా చేస్తున్నారు. ఇప్పుడు రెండింటికి తేడా ఉన్నది గుర్తుపెట్టుకోండి. బీహార్లో 68 లక్షల మంది ఓట్లు తొలగించారు. ఓటు వేసే కనీస రాజకీయ ప్రజాస్వామ్య హక్కును వాళ్ళు తృణీకరించారు. ఇక్కడ నవీన్ యాదవ్ ఓటు వేయమని చెప్పేసి విజ్ఞప్తి చేశాడు. ఓటు వేయడానికి కావాల్సిన ఫెసిలిటీస్ కల్పించాడు. రెండు ఎట్లయితే రఘునందనరావు గారు మీరు విజ్ఞులు చాలా అద్భుతంగా మాట్లాడతారని జనాలు చెప్తుంటారు. అది నేను రఘునందనరావు విజ్ఞత చెప్తున్నా. ఉన్న ఓటర్లకు సంబంధించి ఓటు తీసేయడం గొప్ప విషయమా, లేదా కొత్త వాళ్ళని తీసుకొచ్చి మీరు ఓటు వేయాలి, మీకు ఓటు హక్కుకు సంబంధించిన ఏజ్ వచ్చింది, మీరు ఓటు హక్కు నమోదు చేసుకోండి, జూబ్లీహిల్స్ ప్రాంతంలో నివసించే మీకు ఓటు హక్కు ఉండాలని చెప్పేవాళ్ళు గొప్ప విషయమా? ఏది రాజ్యాంగబద్ధమైంది, ఏది రాజ్యాంగ విరుద్ధమైంది రఘునందనరావు గారి విజ్ఞతగా వెళ్ళిపెడుతున్నాను. నేను ఏమంటున్నానంటే, ఎస్ రాజ్యాంగ విరుద్ధంగా ఎన్నికల కోడ్కు విరుద్ధంగా ఏమైనా ప్రవర్తిస్తే ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంటే దానికి ఎవరు కూడా మినహాయింపు కాదు. భారతదేశంలో ఆర్టికల్ 14 ప్రకారము మనమందరం కూడా భారతీయులు అందరం సమానమైన కాబట్టి చర్యలు తీసుకోవడానికి మేము దాన్ని ఏమి ఇన్కార్ చేయట్లేదు. కానీ అదే సందర్భంలో బట్టకాల్సి మీదేసే వ్యవహారం ఏదైతే సరి అయింది కాదు. ఎలక్షన్ కమిషన్కి మా వివరణ ఉంది. ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ ఏదైతుందో అది తప్పనిసరిగా న్యాయం అయిపోయి ఉంటుంది నమ్మకం మాకుంది తెలంగాణలో. అండ్ మీరు జూబ్లీహిల్స్ ఇన్ఛార్జ్ కాబట్టి అడుగుతున్నారు సార్. సో మీరు అక్కడ క్యాంపెయిన్ కూడా వెళ్ళారు, ప్రజల్లో కూడా తెలుసుకునే ప్రయత్నం చేసి మాట్లాడే ప్రయత్నం ఏం చెప్పారు సార్? వాళ్ళ ప్రధాన సమస్యలు ఏం చెప్పి అండ్ మీరు ఏ విధంగా హామీ ఇచ్చారు? అంటే ప్రధానంగా జూబ్లీహిల్స్కి సంబంధించిన ఇష్యూలో గతంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు, అంటే అప్పుడు పీజీఆర్ గారు ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి తప్ప కొత్తగా జూబ్లీహిల్స్లో ఎక్కడ అభివృద్ధి జరగలేదు. గోపీనాథ్ గారి టైంలో అభివృద్ధి మొత్తం శూన్యం. ఒకప్పుడు పీజీఆర్ గారి అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ లెగసీ మాత్రమే కంటిన్యూట్గా చెప్పారు. రెండోది ఏంటంటే ప్రజలకు దగ్గరగా ఉండడంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం సక్సెస్ అయిందని చెప్పారు. ఇప్పుడు వాళ్ళు సానుభూతిని నమ్ముకున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు మేము అభివృద్ధిని నమ్ముకుంటున్నాం. సానుభూతి అనేది తాత్కాలికంగా ఉంటుంది. సానుభూతి అనేది భోజనం పెట్టదు. సానుభూతి అనేది మనకు ఉపాధి కల్పించదు. సానుభూతి అనేది మనకు షెల్టర్ ఇవ్వదు. అభివృద్ధి మనకు తిండి పెడుతుంది. అభివృద్ధి మనకు గౌరవాన్ని ఇస్తుంది. అభివృద్ధి మనకు దీర్ఘకాలంలో బతుకు భరోసా ఇస్తుంది. కాబట్టి ఈరోజు ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మేము అభివృద్ధికి చేరంగా ఉన్నాం. జూబ్లీహిల్స్ అపరిష్కృతమైన సమస్యలన్నింటినీ మేము పరిష్కారం చేశాం. 3 మంత్రుల నేతృత్వంలో అద్భుతంగా మేము పనిచేస్తున్నాం. ఎక్కడి పోయినా కూడా ఆదరణ ఉన్నది. వాళ్ళు అనుకుంటుంది ఏంటంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉంటే బాగుంటుందని చెప్పారు. అక్కడ మాకు ప్రజాప్రతినిధి కూడా బలంగా ఉంది. పార్లమెంట్ ఎలక్షన్స్లో కానీ
అసెంబ్లీ ఎలక్షన్లో కానీ మేము గణనీయమైన ఓటు సాధించి కొంచెం లిటిల్ బిట్ మెజార్టీతో ఓడిపోయినాం మేము. ఇప్పుడు దాన్ని మా అభివృద్ధి పనులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చేసిన అభివృద్ధి పనులన్నీ కూడా ఆ గ్యాప్ను ఫుల్ఫిల్ చేశాయి. భారీ మెజార్టీతోటి బంపర్ మెజార్టీతోటి జూబ్లీ సెలక్షన్స్ని కాంగ్రెస్ పార్టీగా మేము గెలవబోతున్నాం. ఎవరు సార్ అభ్యర్థి? ఎవరు ఇంకా ఇప్పటివరకు అభ్యర్థిని ప్రకటించలేదు. సో ఎప్పుడు ప్రకటించాం? అభ్యర్థి ఎవరైనా కూడా గెలిచేది కాంగ్రెస్ పార్టీనే. ఎందుకంటే ఎన్నికను మేము అభ్యర్థి కేంద్రంగా కాకుండా పార్టీ కేంద్రంగా నడిపించాలనుకున్నాం. కాబట్టి మేము శ్రేణిలో కూడా అదే చెప్తున్నాం. కాంగ్రెస్ పార్టీ మనకు అక్కడ అభ్యర్థిగా మీరు రాహుల్ గాంధీ గారు అనుకోండి, రేవంత్ రెడ్డి గారు అనుకోండి, లేదా అక్కడ ఉన్న స్థానిక నాయకులు అనుకోండి, మహేష్ కుమార్ గౌడ్ గారు అనుకోండి, వివేక్ గారు అనుకోండి, అట్లాగే లక్ష్మణ్ గారు అనుకోండి, పొన్నం ప్రభాకర్ గారు అనుకోండి, తుమ్మల నాగేశ్వరరావు గారు అనుకోండి, ఎవరైతే ఉంది అభ్యర్థి అనేది ఇక్కడ ఇష్యూ కాదు, పార్టీ ఇష్యూ. కాబట్టి పార్టీ ఎవరిని నిలబెట్టినా కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి, చేయి గుర్తుకి అమూల్యమైన ఓటేయాలని ప్రజలు కోరుకుంటారు. కాబట్టి అభ్యర్థి ఎవరైనా అనేది పెద్ద ఇష్యూ కాదు. అభ్యర్థి కూడా ప్రజలకు నచ్చిన వ్యక్తి, ప్రజలకు బాగా పరిచయం ఉన్న వ్యక్తి, ప్రజల సేవలో నిమగ్నమైన వ్యక్తి అక్కడ అభ్యర్థిగా రాబోతున్నాడు. అందుకోసం అభ్యర్థి ఎవరైనా కూడా గెలుపు మాత్రం కాంగ్రెస్ పార్టీదే. ఈ విషయాన్ని స్పష్టంగా మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా ప్రకటించారు. థ్యాంక్ యూ సార్. సో విన్నారు కదా, ఇది రియాజ్ సార్ గారు చెప్తా ఉన్న పరిస్థితి. సో ఈ గ్రూప్ 1 సంబంధించిన నియామకాలు ఏవైతే సో అవన్నీ కూడా చట్టబద్ధంగా ప్రాపర్గా జరిగాయి. నేను ఇచ్చేటప్పుడు ఎవరి నియామక పత్రం ఇచ్చినప్పుడు సో సుప్రీంకోర్టుకి హైకోర్టుకి సంబంధించి కూడా దాని ఏదైతే హైకోర్టు సంబంధించి ఏదైతే ఉందో సో రూల్స్కి సంబంధించి ఇచ్చినామో దానికి లోబడి ఇచ్చినామని చెప్పేసి కూడా చెప్తాను. అండ్ అలాగే జూబ్లీహిల్స్లో అభ్యర్థి ఎవరైనా సరే గెలుపు మాత్రమే కాంగ్రెస్ పార్టీదే అని చెప్పేసి కూడా రియాజ్ సార్ గారు చెప్తా ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ సాయితో రాణా ప్రతాప్, డిప్యూటీ వాహిని టీవీ ఫ్రమ్ హైదరాబాద్.